సో కొన్ని ఫారిన్ కంట్రీస్లో స్కాలర్షిప్స్ కూడా ఉంటాయి కదా, సో వాటికి కూడా సపోర్ట్ చేస్తారా మీరు? అంటే ఈ స్టూడెంట్కి స్కాలర్షిప్ రాగలదు, వస్తుంది, సో ఆ టర్మ్స్ కానీ ఆ ప్రాసెసింగ్ అని చూస్తూ ఉంటారా? ఎస్, స్టూడెంట్కి ఏ కంట్రీకి అయినా సరే రెస్పెక్టివ్ కంట్రీకి అప్లై చేసేటప్పుడు ఆ కంట్రీలో ఉన్న యూనివర్సిటీ ఏదైతే ఉందో, నేను ఇందాక చెప్పినట్టుగా ఆ యూనివర్సిటీ యొక్క స్టాండర్డ్ రిక్వైర్మెంట్స్ చూసి ఆ స్టాండర్డ్ రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేసినట్టయితే స్టూడెంట్కి అడ్మిషన్తో పాటు స్కాలర్షిప్ కూడా వచ్చేస్తుంది. డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కాలర్షిప్స్ ఉంటాయి క్యాంపస్లో. గ్రాడ్యుయేట్ అసిస్టెంట్షిప్ స్కాలర్షిప్ ఉంటుంది, మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్ ఉంటుంది, అకాడమిక్ ఎక్సలెన్స్ స్కాలర్షిప్ ఉంటుంది, ఇంకా అంటే అవుట్ ఆఫ్ ప్రైవేట్ స్కాలర్షిప్స్ కూడా ఉంటాయి. క్యాంపస్ వాళ్ళు గైడ్ చేస్తారు. మనం బెటర్ అడ్వైజ్ ఎందుకు చేస్తున్నాం, ఎందుకు కొంచెం ప్రీ ప్లాన్డ్గా ప్లాన్ చేయమంటున్నాం అంటే, ప్రొఫైల్ని అడ్మిషన్తో పాటు స్కాలర్షిప్ కండిషన్స్ కూడా మీట్ అయ్యే విధంగా ప్రిపేర్ చేయడానికి మనం కొంచెం ఎర్లీగా మనల్ని అప్రోచ్ అయినట్టే అసిస్టెన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్తాం. స్టూడెంట్ ప్రొఫైల్ బాగుంది, 90-95% అలా ఉంది అనుకుంటే స్టూడెంట్కి 50% నుంచి 75% ఆఫ్ ట్యూషన్ కాస్ట్ కూడా స్కాలర్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఒకవేళ అంతవరకు స్కాలర్షిప్ రాకపోయినా ఒక 25-50% స్కాలర్షిప్ వచ్చినా కూడా స్టూడెంట్ అకాడమిక్ ప్రొఫైల్ బాగుండి బేసిక్గా 1 year or 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే స్కాలర్షిప్తో పాటు ఆన్ క్యాంపస్ అసిస్టెంట్షిప్ వచ్చే అవకాశం ఉంది. ఆన్ క్యాంపస్ అసిస్టెంట్షిప్ ఏంటంటే వాళ్ళు చదువుకుంటూనే ఒక ప్రొఫెసర్ కింద వర్క్ చేసుకోవచ్చు. అది పెయిడ్ అసిస్టెంట్షిప్. ఆ వర్కింగ్ అవర్స్కి వాళ్ళు పే చేస్తారు. ఆ పేమెంట్ అనేది కూడా స్టూడెంట్కి ట్యూషన్ ఫీలో మైనస్ చేస్తారు.